వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత సౌమ్యయాజులు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎక్కువగా లాసులు వచ్చినట్టుగా ఏవో ఇటువంటి విషయాలన్నీ కూడా ఆయన బయట చెప్తూ మేము ఆ బ్లాక్ పేపర్లో ప్రచురిస్తాం అనేటువంటి విషయం చెప్పుకుంటూ వచ్చి ఫైనల్గా బ్లాక్ పేపర్ వచ్చేసింది. మొన్న పేపర్లో మన వాళ్ళ వెబ్సైట్లో పెట్టారు, అసెంబ్లీలో రిలీజ్ చేశారు, అందరికీ కూడా ఇచ్చినటువంటి విషయం. దాంట్లో ఉండే వాస్తవాలు ఎక్కువగా ఆయనకి ఏంటంటే ఆయనకి ఇంట్రెస్ట్ ఇవాళ పవర్ ప్రాబ్లం మీద లేదు. ఇది ఎందుకు వచ్చింది అనేటువంటి విషయం కూడా ఆయన తెలుసో తెలియదు నాకు అర్థం కావడం లేదు. అసలు దీనికి కారణం ఏంటి, ఇప్పుడు పవర్ ప్రాబ్లం ఎందుకు ధరలు పెంచుతున్నారు స్టేట్ గవర్నమెంట్ అనేటువంటిది, ఏ రకంగా వాళ్ళు నిలదీయాలనేటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు ఆయనకు. ఏదో రకంగా అవాస్తవాలు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ప్రో ప్రైవేటైజేషన్ అంట, ఈయన ప్రో పబ్లిక్ సెక్టర్ అంటే ఎవడైనా నమ్ముతారండి ఈ ప్రపంచ చరిత్రలో? అసలు ప్రతి సంవత్సరం డెవోర్స్కి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి చీఫ్ మినిస్టర్, ఏ చీఫ్ మినిస్టర్ కూడా భారతదేశంలో ప్రతి సంవత్సరం డెవోర్స్కి వెళ్ళి నాకు ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, ఇండియా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే మాకు వద్దు, బిహెచ్ఎల్ నుంచి హెచ్ఎంటీ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే మాకు వద్దు, మాకు కావాల్సింది కేవలం ఫారిన్ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్సే కావాలని చెప్పి ఇక్కడేమో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పార్ట్నర్షిప్ సబ్మిషన్ సిఐ తోటి పెట్టి రకరకాలైనటువంటి సంతకాలు పెట్టి లక్షల కోట్ల రూపాయలకి ఇండస్ట్రియల్ దానికోసం పెట్టింది, ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేసింది ఆయన కాదా అనేటువంటి విషయాన్ని మర్చిపోయినాడు పూర్తిగా. అసలు ఆయన టైంలో మర్చిపోయింది ఏంటంటే 17 ఫిబ్రవరి 1995 నాడు రాత్రి మిడ్ నైట్ నాడు ఎన్టీ రామారావు గారు అప్పుడు సీఎంగా ఉన్నారు, ఈయన ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు, ఈయన వెనకాల నుండి చక్రం తిప్పుతున్నారు అనేటువంటి విషయం అందరికీ తెలిసిన విషయం. 23 మిడ్ నైట్ ఎంఓయూలు సంతకం పెట్టారు ఆ రోజు రాత్రి. మిడ్ నైట్ ఎంఓయూస్ రాత్రి 12 నుంచి 1 గంటల లోపల 23 తోటి ఎంఓయూస్ 10,000 మెగావాట్లకి. ఆ రోజు ఆంధ్ర రాష్ట్రంలో 5,000 మెగావాట్ పవర్ జనరేటింగ్ కెపాసిటీ ఉంటే ఎడిషనల్గా 10,000 మెగావాట్లకి ప్రైవేట్ సెక్టర్ తోటి, ఇందులో ఏది పబ్లిక్ సెక్టర్ లేదు, వీళ్ళందరితో సంతకం పెట్టి అసలు హాస్యాస్పదమై ప్రపంచంలో అందరూ అసహించుకున్నారు. ఏంటి మిడ్ నైట్ సంతకాలు పెట్టడం ఏంటి, అది ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో పెట్టిన వాళ్ళు సగం మంది ఇన్కమ్ ట్యాక్స్ పేయస్ కాదు. వాడు ఎవరు 10,000 మెగావాట్ల ప్రాజెక్టు టేకప్ చేసిన వాళ్ళకి అసలు ప్రాజెక్ట్ రిపోర్ట్ లేవు, కోలు గ్యాస్ లింకేజ్ లేదు, కనీసం ఇన్కమ్ ట్యాక్స్ పేయస్ కాదు, ఫైనాన్షియల్ క్లోజర్ లేదు. ఎవరంటే వాడిని పిలిచి హైదరాబాద్లో కనుపడందరినీ పిలవడం, ఆ రోజు రాత్రి సంతకం పెట్టి 17/18 మిడ్ నైట్ నాడు 1995లో 23 ఎంఓయూలు, 1 కాదు 2 కాదు 3 కాదు 23 ఎంఓయూలు 10,000 మెగావాట్లకు సంబంధించి ప్రైవేట్ సెక్టర్తో సంబంధించి సంతకం పెట్టి ఆ రోజు పవర్ సెక్రటరీగా డాక్టర్ ఈఎస్ శర్మ అనేటువంటి ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండి దీనికి అభ్యంతరం తెలిపితే ఆయన తీసేసి పంపిస్తే ఆయన హ్యూమిలియేట్ అయ్యి ఢిల్లీకి వెళ్ళి వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ పవర్ సెక్రటరీ అయ్యాడు. ఇక్కడ తీసేస్తే ఇది తప్పు అని చెప్తే తర్వాత ఇది మొత్తం హాస్యాస్పదంగా మారి మొత్తం జోక్ కింద మారి మొత్తం విపక్షాలే కాదు మొత్తం కోర్టులు కూడా తప్పెట్టి ఇవన్నీ క్యాన్సిల్ అయ్యాయి అక్కడికి. ఇది ఎవడు సంతకం పెట్టింది 23 ఎంఓయూలతోటి, వీళ్ళు ఎవరు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళతో సంతకం పెట్టింది ఎవరు, అసలు ఇది ఏ ప్రభుత్వం పెట్టేది మర్చిపోయారు, ప్రజలకు ఇవన్నీ తెలియదు. ఇది మనం ఏదంటే అది రాయొచ్చు, బ్లాక్ పేపర్ ఉంది కదా మన చేతిలో పెన్నుది కనుక అనేటువంటి వాస్తవాలు ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే 94లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వెళ్ళిపోతూ ముద్దనూరు ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ఆర్టీపీపీని బీహెచ్ఎల్కి ఇచ్చి వెళ్ళే ప్రతిపాదన సంతకం పెట్టి వెళ్తే 95 ఫిబ్రవరి 18th నాడు 17th నాడు సంతకం పెట్టిన 23 మిడ్ నైట్ ఎంఓయూస్లో ఒక పబ్లిక్ సెక్టర్ పవర్ జనరేటింగ్ కంపెనీ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ కొన్ని కొత్త ప్రాజెక్ట్ ఇస్తే ఇచ్చారు, ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ది అది క్యాన్సిల్ చేసి బీహెచ్ఎల్కి ఇచ్చేటువంటి క్యాన్సిల్ చేసి అది తీసుకెళ్లి ఒక ప్రైవేట్ వాళ్ళతో ఈ 23 మిడ్ నైట్ ఎంఓయూస్లో సంతకం పెట్టినటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటీకరణకు రాజశేఖర రెడ్డి ఇప్పుడు నేను ఎగరెస్ట్ అంటే ఇది ఎవరు నమ్ముతారు, ఇవన్నీ కూడా ఇది హాస్యాస్పదమైనటువంటి అంటే ఎంత ప్రజల్ని చీట్ చేసేటువంటి విషయంగా అంటే అతనికి ఏమాత్రం ఇప్పుడు కూడా నిజం మాట్లాడదాం అనేటువంటి కొద్ది కూడా అసలు స్పృహ లేకుండా కేవలం అబద్ధాలతో చెప్దాం అనేటువంటి విషయం. ఇది కాకుండా ప్రపంచం అంతా తెలుసు ఈ 23 ఎంఓయూల సంగతి, ఇది శృంగభంగం జరిగాక అసలు ఈ ప్రైవేట్ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ దీంట్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాక ఇంకొకటి పెట్టారు. ఎప్పుడు 31/3/1997 నాడు 6 కంపెనీలతోటి ప్రైవేట్ కంపెనీలు, ఇది ఒక్కటి కూడా గవర్నమెంట్ కంపెనీ లేదు, 6 ప్రైవేట్ కంపెనీలతోటి 8 స్వల్ప వ్యవధి పవర్ ప్రాజెక్ట్ అంటే షార్ట్ గేజ్ స్టేషన్ పవర్ ప్రాజెక్టు. దీని ఫ్యూయల్ ఏంటి, వీటికి నాఫ్తా. అసలు ప్రపంచ చరిత్రలో ఎవరైనా నాఫ్తా బేస్డ్ పవర్ ప్రాజెక్టులు పెడతారండి? ఇవాళ నాఫ్తా ఒక నాఫ్తా యూనిట్ కాస్ట్ 15 రూపాయలు దాటిపోతుంది. ఏదో ఒక షార్ట్ ఒక 100 మెగావాట్లకు 150 మెగావాట్లకు 200 మెగావాట్లు సడన్గా కావస్తే వాడుకోవడం తప్పది. ఒక 2,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్టులు అవి కూడా ప్రైవేట్ సెక్టర్ తోటి పెట్టిన దాంట్లో గ్యాస్ బేస్ పవర్ ప్రాజెక్ట్ పెట్టడమే కాకుండా 31/3/1997 నాడు ఒకటికేమో 90 అదే ఒకటే రోజు సంతకం పెట్టారు. అందరికీ ఒకటే ఫ్యూల్, అందరికీ ఒకటే ఎక్విప్మెంట్. అవి 6 ప్రాజెక్టులు 8 ప్రాజెక్టులు 6 సంతకం పెట్టారు. ఒకటికేమో 97 పైసలు, ఒకటికేమో 100 పైసలు ఏంటి ఫిక్స్డ్ కాస్ట్.
ఒకటికేమో 105, 135 దాకా పెట్టారు. ఒక బార్జ్ మౌంటెడ్ పవర్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒకటి శాంక్షన్ చేసి అది అయితే పూర్తిగా 150, 160 పైసలు కూడా ఇచ్చారు. అంటే ఒకటే రోజుని 97, 100, 100 అంటే ఎందుకు అసలు గ్లోబల్ కాంపిటేటివ్ బిడ్ పిలవడం ఎందుకు? అసలు నాకు నువ్వు ఇష్టం, నీకు 97 పైసలకి ఇస్తానని చెప్పచ్చు కదా. ఇది పెద్ద గొడవ జరిగింది. దీన్ని పెద్ద గొడవ చేసిన వాళ్ళు ఎవరు? ముద్దుకృష్ణారెడ్డి గారు. ఒక 50 ప్రెస్ కాన్ఫరెన్స్లు తక్కువ కాకుండా పెట్టున్నాడు ఆ రోజుల్లో. మేము అందరం కూడా కలిసి పనిచేసాం ఆ రోజుల్లో. ఇదేంటి విచిత్రమైన విషయం? నాఫ్తాతో 2000 మెగావాట్లు ఏంటి, అది ఒకటికి 97 పైసలు ఏంటి, అదే రోజు ఇంకోటి ₹37 ఏంటి, ఒకటే రోజు అదే రోజు ₹50 పైసలు ఏంటని ఈ ప్రైవేట్ సెక్టర్కి ఎందుకు ఇస్తున్నారు, ఇది ఏంటి అని గొడవ పెడితే ఇదంతా ఏంటి 99 ముందర జరిగినటువంటి విషయం. తర్వాత 99 తర్వాత రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్ అయినాక వర్చువల్గా హౌస్ని స్టాల్ చేసి అన్ని ప్రాజెక్టుకి ఫస్ట్ 97 పైసలు ఇవ్వండి లేకపోతే క్యాన్సిల్ చేయమని గొడవ పెడితే చివరికి 97 పైసలు తగ్గించినటువంటి విషయం అందరికీ తెలిసింది. ఇదేంటంటే ప్రజలు మర్చిపోయారు, దానికి అసలు ప్రైవేట్ సెక్టర్తో సంబంధం లేదు అనేటువంటి భ్రమ కలిగించేటువంటి విధంగా బ్లాక్ పేపర్లో ఆయన రాయడం అనేటువంటిది జరిగింది. సో దీనివన్నీ మేము ఖండిస్తాం. ప్రజల దృష్టికి తీసుకురావాలి కదా, అది ఎవరు ప్రైవేట్ వాళ్ళతో చేసిందని. తర్వాత ఈ నాఫ్తా ఏంటని అందరూ గొడవ పెడితే మెల్లగా ఫ్యూయల్ మారుస్తాం మేము, బేసిస్ ఆఫ్ ది ఫ్యూయల్ మారుస్తాం మేము. నాఫ్తా నుంచి ఏంటి, ఇది షార్ట్ గెస్టేషన్ పవర్ ప్రాజెక్ట్. అతను 97 సంతకం పెట్టినప్పుడు ఏమన్నారు, ఇవి 99, 2000 లోపల వచ్చేయాలి పవర్ ప్రాజెక్టులని. ఇప్పుడు మళ్ళీ 2000లో ఏం చెప్పారు, దీని ఫ్యూయల్ మారుస్తాం మేము, గ్యాస్ తీసుకొస్తామని చెప్పారు. అసలు గ్యాస్ లేదని ప్రతి వాళ్ళు చెప్పారు. కేజీ బేసిన్లో గ్యాస్ లేదు, కోల్ కింద మార్చవయా, ఎందుకు ప్రెస్టేజ్ ఇష్యూ కింద తీసుకుంటున్నావు నువ్వు, ఇది ఎట్లాంటి టైం అయిపోయిన షార్ట్ గెస్టేషన్ పవర్ ప్రాజెక్ట్ యొక్క మీనింగే పోయింది. కోల్ కింద మార్చవయా అంటే ఎవరిని ఎన్నుకుంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్నుకుంటే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి లెటర్ తీసుకొచ్చినాడు గేల్ దగ్గర నుంచి. ఆ లెటర్స్లో ఏంటి, మేము గ్యాస్ సప్లై చేస్తామని లెటర్ ఇచ్చారు. ఏపీఆర్సీ వాళ్ళు అడిగారు కూడా తర్వాత, ఏమైనా ఇట్లా లెటర్ తీసుకొచ్చావు, ఒకవేళ సప్లై చేయకపోతే పెనాల్టీ ఏమైనా ఉండాలి కదా. గ్యాస్ వాళ్ళు మేము సప్లై చేస్తాను, నేను ఇస్తాను మీ అందరికి 100 కిలోలు బంగారం అని చెప్తాను నేను. ఇవ్వకపోతే దాన్ని మళ్ళీ నన్ను అడిగే ప్రశ్న మీకు ఉండాలి కదా, మీకు వచ్చే ఉండాలి కదా, రెమెడీ ఉండాలి కదా మీ దగ్గర. దాంట్లో ఏమీ లేవు, అటువంటివి ఏమీ లేవు. లేకుండా ఎందుకంటే నేను తొందరగా తను చేసిన తప్పుని కవర్ చేసుకోవడం కోసం అని సుమారుగా ఆయన ఏం చేశాడు, ఇదంతా గ్యాస్ కింద లెటర్ తీసుకొచ్చాడు. లేవని చెప్పి అందరు చెప్పినా కూడా తీసుకొచ్చాడు. తీసుకొచ్చినందుకు వాళ్ళు ఏమన్నారు, మీరు అడిగారుగా మేము ఉత్తరం ఇస్తున్నాం, కానీ దీంట్లో మేము ఒక పెనాల్టీ కూడా మేము పెట్టుకోము, నాన్ సప్లై ఆఫ్ గ్యాస్ మాది కాదు రెస్పాన్సిబిలిటీ. అయినా కూడా సంతకం పెట్టారు. అది ఈరోజు కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవి ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ అంటే ప్రైవేట్ సెక్టర్ మీద, ఇవన్నీ కూడా వాస్తవాలు కాదని చెప్పానండి, సంతకం పెట్టిన మాట వాస్తవం కాదని చెప్పండి. ఇంకా కూడా దీన్ని అన్నింటినీ మించినటువంటి విషయం ఇంకోటి ఉంది. అసలు ఫస్ట్ ఏంటంటే ఇది ఒక ఐసిఐసిఐ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూషన్కి ఇచ్చారు గ్లోబల్ కాంపిటేటివ్ బిడ్ పిలిచి. ఈ ఐసిఐసిఐ అనేటువంటి వాళ్ళు ఇప్పుడు ఫలానా జనక్ ప్రసాద్ గారి అప్లికేషను, సో ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీనికి ఒక 15 మార్కులు, ఈయన ఫైనాన్షియల్ శక్తి ఏంటి ఇంకో 15 మార్కులు, ఈయన ఈపీసీ కాంట్రాక్ట్ ఎవడు 15 మార్కులు, ఎంతకాలంలో ఇతను ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారని ఇతను అండర్టేక్ చేస్తే దానికోసం 10 మార్కులు. ఈ రకంగా ఇవాల్యుయేట్ చేశారు ఒక్కొక్క ప్రాజెక్ట్ని. చేసి వాళ్ళు సెలెక్ట్ చేసి ర్యాంకింగ్ ఇచ్చిన వాళ్ళతో 31/3/1997 నాడు నువ్వు సంతకం పెట్టావు. కానీ చివరికి వచ్చేసరికి ఇవాళ చూస్తే అందులో అవన్నీ క్యాబినెట్ అప్రూవ్ చేసిన వీటిని అప్రూవ్ చేశారు. అంటే నేను ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాశాను, నాకు 80 మార్కులు వచ్చి నేను ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాను. సడన్గా చూస్తే నా సీట్లో ఈయన కూర్చొని పనిచేస్తున్నాడు ఆయన. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ 6 ప్రాజెక్టులు ప్రమోటర్స్ ఒకటే కాదు, కెపాసిటీ ఒకటి కాదు, ఫ్యూయల్ ఒకటి కాదు, ఇవన్నీ కూడా క్యాబినెట్కి వెళ్ళకుండా మార్చేశారు. ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్ తోటి హాబ్నాబ్ చేసింది ఎవళ్ళు, ఇది కాదు. జీవీకేకి స్పెక్ట్రమ్కి 5 కోట్ల రూపాయలు పర్ మెగావాట్ 1997లో నిల్వ చేసిన మాట వాస్తవమా కాదా? అదే సంవత్సరంలో ఒక పార్ట్నర్షిప్గా జరిగింది ఏపీఎస్సీబీకి ప్రైవేట్ సెక్టర్కి కలిపి జరిగిన పార్ట్నర్షిప్ కంపెనీ ఒకటి ఉంది, ఏపీజీపీసీఎల్ అని. అది 2.7 crores పర్ మెగావాట్ అక్కడ. అదే సంవత్సరం అది 174 మెగావాట్లకి 474 కోట్లకు వాడికి. ఇప్పుడు 200 మెగావాట్ 1000 కోట్లు ఇతను నిల్వ చేసిన మాట వాస్తవమా కాదు చెప్పండి. ఇది 5 కోట్లు పర్ మెగావాట్ జీవీకే స్పెక్ట్రమ్కి. గ్యాస్ బేస్డ్ కంబైన్డ్ సైకిల్ గ్యాస్ బేస్డ్ పవర్ ప్రాజెక్ట్స్ అంటారు వీటిని. కంబైన్డ్ సైకిల్ గ్యాస్ బేస్డ్ పవర్ ప్రాజెక్ట్స్ అంటారు. వాటికి 1997లో అవి గ్రిడ్ సింక్రనైజేషన్ జరిగింది. వాటికి 5 కోట్ల రూపాయలు పర్ మెగావాటు. ఏపీఎస్సీబీ అనేటటువంటి ఆర్గనైజేషన్, ఆ రోజుల్లో ఉండేటువంటి ఆర్గనైజేషన్ తోటి భాగస్వామ్యంగా చేసినటువంటి ఏపీజీపీసీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ గ్యాస్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, విద్యేశ్వరంలో ఉంది. అది 174 మెగావాట్ల ప్రాజెక్ట్ 474 కోట్లకు చేసిన మాట వాస్తవం కాదా? వాడు 2.7 కోట్లు వాళ్ళకి చేస్తే వీళ్ళు 5 కోట్లకు చేసిన మాట వాస్తవం కాదా?
ఈ ప్రైవేట్ సెక్టర్ మూల అసలు ఎందుకు ఇటువంటి అభియోగం రాజశేఖర రెడ్డి గారి మీద వీళ్ళు వేయడంలో ఉద్దేశం ఏంటి? ఇవన్నీ చేసింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారా? ఇయర్లు లేవా వీటికి? 95, 96, 97 ఎవరు సీఎంలు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు వచ్చి వీటిని సవరించడానికి ట్రై చేస్తే లీగల్గా కుదరదు. కాంట్రాక్ట్ ఎంటర్ అయిపోయారు. ఆన్ ది బేస్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్ ఐడిబిఐ, ఐసిఐసిఐ, ఐఎఫ్సి, యూటీఐ, జిఎస్సి 20 డబ్బులు ఇచ్చారు.